జై వాసవి, జై గురుదేవ్. ఈరోజు చాలా శుభదినం మా అందరికీ కూడా. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ వారు మెయింటైన్ చేస్తున్నటువంటి మహర్షి విద్యా మందిర్ చూలై స్కూల్ యొక్క 10వ సంవత్సర వార్షికోత్సవ దినం జరుగుతూ ఉన్నది. ఈ రోజున కామరాజర్ అరంగంలో చెన్నైలో అందరి స్టూడెంట్సు మరియు వాళ్ళ యొక్క పేరెంట్స్ సమక్షంలో చీఫ్ గెస్ట్ శ్రీ ఎన్ఎస్ శరవణన్ గారు, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ 3234 గారు చీఫ్ గెస్ట్గా వేయించేసి ఉన్నారు. వీరందరి సమక్షంలో ఈ యొక్క 10వ సంవత్సర వార్షికోత్సవ యాన్యువల్ డే చాలా చక్కగా జరుగుతూ ఉన్నది. పిల్లలందరూ కూడా చాలా వినూత్నమైనటువంటి పద్ధతుల్లో రోబోట్స్ తోటి వెల్కమింగ్ చెప్పటం కానివ్వండి, లేకపోతే డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కానివ్వండి, మ్యూజిక్ పెర్ఫార్మెన్సెస్ కానివ్వండి, చాలా చక్కగా చేసి ఉన్నారు. టీచర్లందరూ కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఎంతో దిగ్విజయం చేయటానికి చాలా కృషి చేసి ఉన్నారు. అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అదే మాదిరిగా ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఇంతకంటే చాలా చక్కగా ప్రతి సంవత్సరము జరగాలని చెప్పి ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు, కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు పిల్లలకు, టీచర్లకు, పేరెంట్స్కు అందరికీ కూడా ఉండాలి చక్కగా అని చెప్పి కోరుకుంటూ జై వాసవి. జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ వారి ఆధ్వర్యంలో చెన్నై చూలైలో మహర్షి విద్యామందిర్ సీనియర్ సెకండరీ స్కూల్ యొక్క 10వ వార్షికోత్సవ దినోత్సవము కామరాజర్ అరంగం తేనాంపేటలో ఉన్న కామరాజర్ అరంగంలో నేడు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో ఆటపాటలు, విందు వినోదాలతో జరిగినది. ఆ ఒక కార్యక్రమంలో పిల్లలు వివిధ రకములైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రీకేజీ మొదలుకొని 12వ తరగతి వరకు పిల్లలు వేరు దృశ్యములు, వేరు రాష్ట్రాల యొక్క ప్రదర్శనలు చూపిస్తూ వేరు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ధన్యవాదములు. జై వాసవి. Showcasing somebody's ability and talent, and when it comes to students, unless the student try to innovate, unless the student don't really find the purpose of studying, really don't find the purpose of being innovative, will not be able to do. And if these students are doing it, it is simply because they have some lovely teachers who have inspired them, motivated them and guided them. Again, I have to tell you, you all are blessed to be here. When I was in school, I was not had much of opportunity of this extracurricular activities. Of course, I went in sports. So every student will look for having this annual day. We will get a chance to be on the stage. We will get a chance to showcase our talent, whether it could be dance or skit, anything.